మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. సార్ ఇప్పటివరకు అయితే వైసీపీ 70 మంది వరకు ప్రకటించింది. ఇటు చూస్తే వీళ్ళు 99 మంది ప్రకటించారు. చూస్తే ఏది కాస్త బెటర్గా ఉంది? ఎవరు గెలుపు వైపు ఎవరున్నారు? కానీ అభ్యర్థులను బట్టి ఎన్నికలు ఉంటాయని నేను అనుకోవటం లేదు. ఈ పూర్వకాలం అయితే అభ్యర్థులు కూడా ప్రాధాన్యత సంతరించుకునే వాళ్ళు. ఇప్పుడు పార్టీల పైన ఆధారం చేసుకొని ఓటర్లు తీర్పిస్తున్నారు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితి. అంటే అభ్యర్థులు ఎవరైనా కానీలేండి, అది ఇబ్బందికర పరిస్థితి. ఆ పరిస్థితి అయితే మొదటి నుంచి నేను చెప్తున్నాను కదా, వాళ్ళిద్దరూ కలిసి ఐకమత్యంగా పోరాటం చేసుకుంటే మాత్రం వైఎస్ఆర్సీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితి అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే ప్రతిబింబిస్తుంది. అభ్యర్థులను ఇద్దరు ముగ్గురు మారినా అటైనా ఇటైనా అవేం కావు. సార్ ఇటు రఘురామకృష్ణరాజు గారు మరి వైసీపీకి అయితే రాజీనామా చేయడం చూస్తున్నాం. అంటే దాదాపు చాలా రోజుల నుంచి ఆయన రాజీనామా చేస్తానని చెప్పుకుంటూ వచ్చి ఫైనల్గా చేయడం చూస్తాము. మరి ఏం చెప్తారు సార్? ఆయన దాదాపు ఆయన ఎన్నికైన ఒక 6 మాసాల సంవత్సరం నుంచే వైసీపీకి దూరంగా ఉంటున్నారు. కాకపోతే నేను వైసీపీలో లేను, వైసీపీకి రాజీనామా ఇవ్వలేదు, వైసీపీకి దూరంగా లేను, మా పార్టీ అని విమర్శ చేస్తూనే వస్తుంటాడు. ఎక్కడ కూడా తను వైసీపీ పార్టీని వ్యతిరేకించి విమర్శ చేయలేదు. కానీ మా పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పు, అట్లా నిర్ణయం తీసుకుంటే బాగుండేది, ఇట్ట తీసుకుంటే బాగుండేది అని ఏదో ఒక చురకలు అంటిస్తూనే ఉన్నారు ఆయన ఎన్నికైన ఒక 6 మాసాల సంవత్సరం నుంచి. ఇప్పుడు ఇంకా ఎన్నికల దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఇంకా డిస్క్వాలిఫికేషన్స్ అవన్నీ లెక్కలేకి రావు కాబట్టి ఆయన ఆల్మోస్ట్ దాదాపు తెలుగుదేశం పార్టీ టికెటే ఆశించుతానట్టున్నాడు. ఆయన తెలుగుదేశంకి వెళ్ళిపోవచ్చు. సో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తుందంటారు సార్ ఆయనకి కన్ఫామ్గా? ఏదో మాట్లాడుకొని ఉంటారు కదా, ఇవన్నీ లోపల తెర వెనుక రాజకీయం నడుస్తూనే ఉంటాయి కదా, మాట్లాడుకొని ఉండండి, అంత బహిర్గతంగా ఉండలేడు కదా. కొంచెం అది కూడా ఎక్స్ప్రెస్ చేసినాడు కదా, తెలుగుదేశం పార్టీ పట్ల మొగ్గు చూపినాడు కదా, చూపినాడంటే ఏదో మాట్లాడుకునే ఉంటారు. సార్ నరసాపురంలో అయితే రఘురామకృష్ణరాజు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అని చెప్పొచ్చు. ఎలాగైనా ఓడించాలని జగన్ గారు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఎవరెవరినో దించుదామని కూడా అనుకుంటున్నారు. మరి నరసాపురం సీటు ఎంపీ సీట్ అయితే రఘురామకృష్ణరాజు కన్ఫామ్ అని కూడా చాలామంది చెప్పడం చూస్తున్నాం. సార్ మీ ఒపీనియన్ ఏంటి? అక్కడ ఆయన ఓడించేంత సత్తా ఎవరికన్నా ఉంది? అంటే ఆయన్ని ఓడించేదని కాదు, ఇప్పుడు పార్టీల మీద ఎక్కువ ఉంటుందంటే కదా అభిప్రాయము. పార్టీల ప్రకారం చూసుకున్నప్పుడు జనసేన టీడీపీ కాంబినేషన్కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. సామాన్యంగా ప్రజల్లో మాట్లాడినప్పుడు తెలిసేది. అదే పరిస్థితి ఆడ నరసాపురంలోనూ ఉంటుంది, అంతేగాని వేరే విధంగా ఏముంటుంది. మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ అంతా ఒక విధంగానే రియాక్ట్ అవుతుంది. విధంగా ఒక్క నరసాపురం ఒకటి ప్రత్యేకంగా ఏమవుతుంది. కాకపోతే విమర్శించుతున్నాడు కాబట్టి కోపం ఉంటుంది. తర్వాత అక్కడ పోయి జాయిన్ అయినప్పుడు ప్రతిబింబిస్తుంది అనుకోండి. ప్రతిబింబించితే ఇక్కడి నుంచి అమరావతి నుంచి ఆదేశాలు పంపించి ఆడ ఎన్నిక తారుమారు చేసేటన్ని విషయాలను ఇబ్బందికర విషయాలు ఉండకపోవచ్చు అంట. ఎందుకంటే ప్రభుత్వం సాధారణ ఎన్నికలకు పోతుంది, అధికారంలో ఉండదు. తర్వాత ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పరిపాలన అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఈయన అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఆదేశాలు జారీ చేస్తే పాటించినట్లు అప్పుడు పాటించలేరు. వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటుంటారు. కాబట్టి ఏదో కార్యకర్తలు పార్టీలో ఉండేవారు చూసుకోవాల్సిన విషయాలు. వాళ్ళు ఎట్టయినా కోపమే ఉంటుంది రఘురామరాజు మీద, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ. కానీ అది ఇంక వాళ్ళు పార్టీ వేరైపోతున్నారు కదా, వాళ్ళ పార్టీ తరపున ఎవరు అభ్యర్థి ఉంటారు, వాళ్ళు నిలబెట్టుకుంటారు, వాళ్ళ తరపున పోరాటము. ఈయన తెలుగుదేశము జనసేన తరపున నిలబడినప్పుడు వీళ్ళ పోరాటం ఇవన్నీ ఉంటాయి కదా, అవి కనపడతాయి. కానీ ఒక వ్యక్తి మీద కచ్చగట్టి చేస్తాను అని అంటే అది ఎంత ఫలితాలు ఏం పెద్దగా తేడా ఉండదు అంట.
సార్ ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో పాటు మన బీజేపీ పొత్తు ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఉందా అంటే ఇప్పటివరకు అయితే బీజేపీ మౌనంగానే ఉంది. అసలు బీజేపీ మౌనం వెనుక కారణం ఏంటి సార్? లాస్ట్ వరకు ఏమైనా ఇప్పుడు ఇంతకుముందు అయితే గతంలో అయితే వైఎస్ఆర్సిపి బీజేపీ ఒక విధమైన అండర్స్టాండింగ్లో ఎన్నికలకు పోయినారు. ఏమి రానంటే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తరఫున వచ్చిన అందరినీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేటట్టు చేస్తానని ఒక అవగాహన కుదిరించుకున్నారు. దాన్ని మోడీ కానీ అమిత్ షా కానీ ఎన్డీఏ అధినాయకత్వం ఆమోదించి ఆ మేరకే లాస్ట్ ఎన్నికల్లో అదే కంటెస్ట్ చేయడం అయితేనేమి, కొంచెం బీజేపీ అధిష్టానం సపోర్ట్ అయితేనేమి జగన్మోహన్ రెడ్డికి దొరికింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచన చేసింది ఆ కాలంలో బీజేపీతో బెత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు చీలిపోతాయనే భయంతోనే ఆ మాదిరి అండర్స్టాండింగ్, నాకు నష్టం జరుగుతుంది, నాకు నష్టం జరిగినందువల్ల మీకేం ప్రయోజనము అని ఏదో నచ్చ చెప్పుకున్నారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సరేనని. ఇప్పుడు కొందరు నాయకులు బీజేపీలో ఉండేవాళ్ళు అంటే ఎన్డీఏలో ఉండేవాళ్ళు వాళ్ళు సీట్లు కావాలని అడుగుతున్నారు. ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి అడుగుతున్నారు. కాబట్టి బీజేపీ కూడా కొంత మేరకు సీట్లు కావాలనేది అడుగుతున్నట్టుంది. అడిగినప్పుడు కొంత సీట్లు కేటాయించాలా అది దృష్టిలో పెట్టుకొని అందుకే కదా 94 సీట్లు 5 సీట్లకే ప్రకటించినారు. లాస్ట్లో ఎంతో కొంత మేరకు ఇవ్వచ్చునేమో బేరీజ్ వేసుకొని ఇట్ట మైనారిటీలతో ఇబ్బంది లేకుండా ఏదో చూసుకొని బేరీజ్ వేసుకొని ఇస్తారనుకుంటున్నాను. అంటే సార్ ఇంకో వర్షన్ కూడా వినపడింది, అంటే జగన్తో ఇన్నాళ్ళు బాగానే ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు బీజేపీతో టీడీపీ జనసేనతో పొత్తుతో వెళ్తే జగన్తో స్నేహం మిస్ అవుతుందేమో అన్న ఆలోచన కూడా బీజేపీ చేస్తుందని కూడా వినపడుతుంది. అది ఏం లేదే, అదేం కనపడలేదు. నేనైతే ఎక్కడ వార్తలు చూడలేదు, ఆ విషయాలు వినలేదు ఎవరి దగ్గర కూడా. వాళ్ళ లైను వాళ్ళ థింకింగ్ ఆలోచన చేసుకుంటారు. మీకు జగన్మోహన్ రెడ్డిని గురించి ఆలోచన ఎందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తుంటాయి. ఈడ పార్టీ పరిస్థితి ఏమిటి, ఎట్లుంది, ప్రభుత్వం మీద ఎట్లుంది, పరిపాలన మీద ఎట్లుందని అవన్నీ రిపోర్ట్లు ఉంటాయి. కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళకి అది ఏది మేలు జరుగుతుందో అది చూసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మేలు కోసం వాళ్ళు ప్రాకులరు. సార్ ఇక మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా సెక్యూరిటీ పెంచారు సార్. దానికి కారణం ఇంటెలిజెన్స్ టీం ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చూస్తున్నాం. ఆయనకు ప్రాణహాని ఉంది టెర్రరిస్టుల నుంచి, మావోయిస్టుల నుంచి, ఇలా కొంతమంది దగ్గర నుంచి అని చెప్పడం చూస్తున్నాం. మరి దీన్ని అంటే ఏ విధంగా చూడొచ్చు? దాన్ని ఏ విధంగా చూసేది, ఆయన దగ్గరే ఇంటెలిజెన్స్ భద్రతా విభాగం ఆయన దగ్గరే ఉంటుంది. ఆయనకి ఏది కావాల్సి ఉంటే అది రాస్తుంటారు. దానికి పెద్ద ఆలోచన చేయాలి. ఎవరు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి ఇస్తారు ఆయనకు సెక్యూరిటీ? వీళ్ళు ఇవ్వాల్సిందే కదా, స్టేట్ పోలీస్ ఇవ్వాల్సిందే కదా. అది జనరల్గా ముఖ్యమంత్రికి ఇస్తారులేండి, అదే ముందు పెద్ద సమస్య. అంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రాణహాని ఉంది అని చెప్పడం, టెర్రరిస్టుల నుంచి మావోయిస్టుల నుంచి అని అనడం, అవి జనరల్గా చెప్తా అంటారులే చెప్పేది. కానీ అంతకంటే నుంచి ఆయన చేతుల్లో ఉండేదే కదా సెక్యూరిటీ వింగ్. ఎవరికైనా ఇతరులకు కూడా కేటాయించాలంటే ప్రస్తుతానికి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనే ఏదో మౌఖికంగానో ఏదో రకంగా ఆదేశాలు ఇస్తేనే సెక్యూరిటీ ఇస్తుంటారు అంట. ఆయనకు సెక్యూరిటీ పెంచుకునే దానికి ఇంకొకరు చెప్పాల్సిన అవసరం ఏముంది? దానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. సార్ ఇటువైపు చూస్తే కవిత గారికి మరోసారి సిఐడి వాళ్ళు నోటీసులు పంపారు, సిబిఐ వాళ్ళు విచారణకు హాజరు కమ్మని. ఆమె మరోసారి లెటర్ రాసింది, నేను కాలేను, ఇప్పుడు ఎలక్షన్స్ బిజీలో ఉన్నాను, ఎలక్షన్స్ అయ్యేంత వరకు నేను రాలేను అని చెప్పడం చూస్తున్నాం. మరి ఎందుకంటారు? ఇప్పుడు ఆ కేసులో ఇంతకుముందు ఆమె దోషిని పేర్కొనలేదు. ప్రస్తుతం ఆమెను కూడా దోషిగా చేర్చినారు. చేర్చినాక ఈ దినం కాకపోతే రేపు ఎప్పుడైనా జరుగుతుంది. అది ఏదో కొన్ని రోజులు అడగచ్చులేండి. ఎందుకంటే ఒక గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన కుమార్తె కాబట్టి ఆమె అంత పదవులు చేసినారు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని అంత సమయం ఇవ్వచ్చులేండి, దానికేముంది పెద్ద. సార్ ఇటు బండి సంజయ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చూస్తున్నాం, వచ్చే మన లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ మొదటి స్థానంలో, కాంగ్రెస్ రెండో స్థానంలో, బీఆర్ఎస్కు మూడో స్థానంలో ఉంటుంది అని అన్నారు. మరి ఈ ఆర్డర్ అనేది కరెక్టే అంటారా? అంటే ఆయన చెప్పింది నేనే ఒప్పుకుంటానులే. కానీ
ఒకప్పుడు బీజేపీ బాగానే ఉండే పరిస్థితులు, ఏది కవిత కేసు రావడము, కవిత కేసులో అరెస్ట్ చేస్తారని ఒక హైప్ క్రియేట్ అయింది. మళ్ళీ అరెస్ట్ చేయకుండా పోయేసరికి అది ఏదో కొంచెం చల్లబడి బీజేపీ కొంత వెనకబడిపోయింది. కాంగ్రెస్ పార్టీ పుంజుకొని తుదకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడము, ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కాదు, మేమే మెయిన్ అపోజిషను అని చెప్తున్నారులేండి. మరి రేపు పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుండొచ్చు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను బట్టి బీఆర్ఎస్ ఏమవుతుందని చెప్పచ్చు. సార్, ఇటు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కోసం ప్రయత్నిస్తుంది. అందుకే కేసీఆర్ గారు కూడా ఢిల్లీ వెళ్ళి మోదీ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నారని వార్తలు కొన్ని రోజుల నుంచి కూడా వినబడుతున్నాయి. దాన్ని వీళ్ళైతే కొట్టిపారేయడం జరిగింది. మరి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఏమన్నా ఓకే అయ్యే ఛాన్స్ ఉంది? ఇప్పుడు ఏదైనా వాళ్ళ స్థానిక నాయకులు మాట్లాడుతున్నారు. అటు కానీ ఇటు కానీ బీఆర్ఎస్లో ఎవరు కూడా మేము పొత్తు పోతాం అని ఎవరు అనలేదు. ఇటు బీజేపీ వాళ్ళు కూడా మేము బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటామని ఎవరు అనలేదు. మాకు పొత్తు ఉండదు, మేము స్వతంత్రంగానే కంటెస్ట్ చేస్తాము ఈ ఎన్నికల్లో అనేది బీజేపీ ప్రకటిస్తున్నారు. పొత్తు పెట్టుకుంటే వాళ్ళకు వచ్చే లాభం కూడా ఏం లేదు. నేను అంటే పర్సనల్గా అనాలిసిస్ చేసి చూస్తే బీజేపీ ప్రత్యేకంగా వెళ్ళటమే ఆ పార్టీకి కొంచెం పార్టీ వేళ్ళునుకునేదానికి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్తో పొత్తులో పోతే ఆ పార్టీకి ఏం పెద్ద లాభం ఉండదు. సార్, మీ ఒపీనియన్లో మరి కాంగ్రెస్కు బీజేపీకి బీఆర్ఎస్కి దాదాపు ఎన్ని సీట్లు రావచ్చు సార్ అంచనా? అది నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఈ బీఆర్ఎస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని, ఇవన్నీ చెప్పడానికి ఏదైనా సర్వేలు చేయించుకోవాలా. సర్వేలు చేయించుకున్నప్పుడు మేము మాట్లాడినా దానికి నిబద్ధత ఉంటుంది. సర్వేలు మేము ఏదో జనరల్గా పబ్లిక్తో మాట్లాడే మాటలను బట్టి అంచనా వేస్తాం, కానీ సీట్లు ఎన్ని వస్తాయని చెప్పలేము అంట. అంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రాణహాని ఉంది అని చెప్పడం, టెర్రరిస్టుల నుంచి మావోయిస్టుల నుంచి అని అనడం, అవి జనరల్గా చెప్తా అంటారు చెప్పేది. కానీ అంతకంటే నుంచి ఆయన చేతుల్లో ఉండేదే కదా సెక్యూరిటీ వింగ్. ఎవరికైనా ఇతరులకు కూడా కేటాయించాలంటే ప్రస్తుతానికి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనే ఏదో మౌఖికంగానో ఏదో రకంగా ఆదేశాలు ఇస్తేనే సెక్యూరిటీ ఇస్తుంటారు అంట. ఆయనకు సెక్యూరిటీ పెంచుకునే దానికి ఇంకొకరు చెప్పాల్సిన అవసరం ఏముంది? దానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.